రోజున తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన పట్ల సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కొంపలు అంటుకపోయినట్టు ఈ రాష్ట్రమే కింది మీద అయినట్టు ధర్నాలు రాష్ట్రారోగాలు చేయమని పిలుపునివ్వడం చాలా బాధాకరం. నిన్నటి జరిగినటువంటి సంఘటన ప్రజలందరూ కూడా టీవీలో చూసినటువంటి సంఘటన. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి పట్ల ఏ మాత్రం కూడా విమర్శ చేయకుండా నన్ను పార్టీలోకి ఆహ్వానించింది అక్క సబితా ఇంద్రారెడ్డి గారు అని ఒప్పుకోవడం జరిగింది. కానీ దాని తదనంతరం సబితా ఇంద్రారెడ్డి గారు మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆమె నియోజకవర్గం కూడా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోపల ఉంటుంది కాబట్టి సబితక్క నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నా అని చెప్తే తప్పకుండా నువ్వు పోటీ చేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నామినేషన్ వేసిన తర్వాత పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్లోకి వెళ్ళి మంత్రి పదవి కోసం స్వార్థం కోసం ఆలోచించినటువంటి సబితక్క పట్ల కేటీఆర్ గారు ఇవాళ ఆమెకు జరిగిన ఏదో అవమానం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం. ఇవాళ ఎవరైతే మీరు సబితక్క కోసం చేస్తున్నటువంటి దీక్షలు ధర్నాలు రాస్తారోకలు ఆమెనే గతంలో డీకే అరుణను మీ కేసీఆర్ గారు తిట్టిన పట్ల చాలా విషయాలు కూడా కేసీఆర్ మహిళల పట్ల అవమానపరిచిందని చెప్పే విషయం కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అది చూసైనా కనీసం స్థానికంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి, వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక పెద్ద సబ్జెక్టు కాదు. మా ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఎలాంటి విమర్శ చేయలేదు. మహిళలకు గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇక ముందైనా గౌరవించేది కాంగ్రెస్ పార్టీ. మహిళల కోసమే, మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కష్టపడేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళే విమర్శించరు, వాళ్ళేదో మహిళల పట్ల ఇలా ధర్నాలు రాస్తారు పిలుపునివ్వడం చాలా బాధాకరం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. మన తెలంగాణ అసెంబ్లీలో జరిగిన వ్యవహారంలో మరి మన సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణలో ధర్నాలకు నిరసనలు తెలుపని వారి పార్టీ శ్రేణులకు పిలిపివ్వడం శోచనీయం. ఎందుకంటే నిన్న జరిగిన దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎటువంటి తప్పు లేదు. నిన్న చర్చలో భాగంగా మరి సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అలా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడే మరి అది అధికార పక్షం ఒక భయంతో భక్తితో పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ మేధావులు కానీ ఎవరు కానీ కోరుకునేది ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలనే కోరుకుంటారు. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రతిపక్షాన్ని లేకుండా ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి మరి అందరినీ కొని అబాసు పాలైనారు. ఆ రోజు ఒక ప్రతిపక్షం లేకుండా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్కని నియమిస్తే మరి ఈ సబితా ఇంద్రారెడ్డి గారు మరి వెన్ను పోటు పొడిచే సమయానికి వారు అధికార దాహంతో అధికారం ఒక మంత్రి పదవి కావాలని ఒక ఆశతో మరొక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వెన్ను పోటు పొడిచి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి పోయి మరి మంత్రి కాలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి తెలియదా? ఒక ప్రధాన ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉన్ననాడే మరి అధికార పక్షం పనిచేస్తుందన్న విషయం తెలియదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, నన్ను పార్లమెంటుకు మల్కాజిగిరి నుంచి పోటీ చేయమని చెప్పి గెలిపిస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచి నామినేషన్ ఇచ్చే టైంలో మరి వారు టీఆర్ఎస్ పార్టీకి పోయి మంత్రి పదవి కొట్టారు అని ఒక విషయం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేసి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ఒక ఆలోచనతో మీరు చేశారు కాబట్టే మీరు తీసిన విషయాలనే మరి వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరు చేసిన తప్పును ఎత్తి చూపిస్తే
రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త, మరి మాకు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసింది సముద్రాజన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మీకు కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పడం ఏ విధంగా తప్పవుతుందని నేను అడుగుతున్నా. ఆమె పలుమార్లు 10 సంవత్సరాలు ఆమె ఒక మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీని అధికార హోదా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది సబితాయింద్ర రెడ్డి గారా ఆ రోజు నేను ఈరోజు అడుగుతున్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెను ఏ విధంగా సమర్థిస్తారు? ఈరోజు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రావడం చాలా అవమానకరం. అది అసెంబ్లీకే అవమానకరం. మీ పార్టీలో ఉంటే ఒక రకం, వేరే పార్టీలో ఉంటే ఒక రకం. మీరు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అందరినీ గుంజుకోలేదా? గుంజుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయలేదా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈరోజు మహిళలకు జరిగింది అన్యాయమని గగ్గోలు పెడుతున్నారు అసెంబ్లీలో. ఎక్కడ జరిగిందని నేను అడుగుతున్నాను. మీ కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అవమానం జరిగింది. ఏ విధంగా అంటే మీరు గత అంతకుముందున మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మీరు మంత్రి పదవి ఇయ్యలే. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా కూడా మీరు ఒక్క మంత్రి పదవి ఇయ్యలే. మహిళను ఆ విధంగా అవమానపరిచింది. మెర్నర్లో డీకే అరుణ గారిని సంగతి చూస్తామని ఒక మహిళని చూడకుండా కేసీఆర్ గారు అడ్డగోలుగా మాట్లాడారు. ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది. అదేవిధంగా ఆ రోజు సబితాయింద్ర రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ సీఎం గారు అడ్డగోలు మాట్లాడితే అదే శాసనసభలో ఆ రోజు సబితాయింద్ర రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని తిట్టకుండా తిట్టింది. అదేవిధంగా గవర్నర్ గారు తమిళసై ఉంటే మరి ఎన్నడన్నా అధికారకరమంటే ఒక మహిళ గౌరవం ఇచ్చినవా? ఒక్కసారన్నా మీరు వెళ్ళారా ఆమె అధికార కార్యక్రమాలకు? ఆమె ఉన్నన్ని రోజులు ఆమెను ఒక్క రోజులో మీరు గౌరవించలేదు. ఒక మహిళ అని అందరూ చెప్పినా మీరు పట్టించుకోలేదు. కౌశిక్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మీరు అవమానపరిచారు. రాజ్యాంగబద్ధంగా ఆమె చేస్తా అంటే మీరు పట్టించుకోలేదు. రాజ్యాంగబద్ధంగా చేయవలసిన అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయాలని మీరు ఆదేశిస్తే గవర్నర్ చేయకుంటే గవర్నర్ గారు కూడా తమిళసై గారు కూడా మీరు అవమానించారు. మీరు ఎన్నడూ మహిళను గౌరవపరిచినట్టు నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎన్నడూ మహిళలను మీరు సరిగ్గా చూసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం బస్సులను కల్పిస్తే మీరు ఓర్వలేకపోతున్నారు. ఇలా బాలబాలికల స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఇలా కూరగాయలు అమ్ముకునే మహిళలు కానీ ఈరోజు ఉద్యోగాలు చేసే మహిళలు కానీ ఈరోజు ఉచితంగా పోతే మీ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఈరోజు 73 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సంతోషంగా ప్రయాణం చేస్తే మీరు సోషల్ మీడియాలో పనికిమాలిన వాళ్ళని పెట్టి పనికిరాని వీడియోలు తీసి అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలేదు, మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎక్కడ కేటీఆర్ గారు సిరిసిల్లాకు ఎలక్షన్ల ఒక్కరోజు ముందు ఓడిపోతున్న భయంతో నేను మొత్తం 5 సంవత్సరాలు నేను ఇక్కడనే ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మీరు ఎన్నడొచ్చారు? మీరు ఎమ్మెల్యే అయినాక ఎన్నిసార్లు వచ్చారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎన్నో విధంగా ఇలా 0% వడ్డీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ అభయహస్తం మహిళలకు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు అనే ఒక పథకం పెట్టి ఆ ఇల్లును ఒక మహిళ పేరు మీదనే పెట్టాలని ఒక ఆలోచన చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు ఆషామాషి మనిషి కాదు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజాభిమానాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వారు ఒక స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్సీగా వారు గెలిచారు. వారు వెన్నుపోటు పొడిచి మీరంతా కౌరవుల కొడంగల్లో ఓడించినా మరి వెంటనే మల్కాజిగిరిలో మరి మన భారతదేశంలో పెద్ద లోక్సభ నుండి మల్కాజిగిరిలో వారు బ్రహ్మాండంగా గెలిచారు. మీరు వారిని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారిని తొక్కాలని చూసినా ఒక బందిలా పైకొచ్చారు తప్పే ఎన్నడూ కూడా మీ భయానికి ఆయన లోను కాలేదు, మీకు భయపడలేదు. రానున్న రోజుల్లో కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఈరోజు మహిళలకు అన్యాయం జరిగింది మహిళలకు అని మీరు ఏడుస్తున్నారే, అదే మహిళ ఈరోజు కవిత గారు మరి మహిళలు చేయలేనటువంటి పని
ఈరోజు లిక్కర్ కుంభకోణం చేసి ఈరోజు జైల్లో ఉన్నది. మహిళలు చేయవలసిన పని అని ఈరోజు తెలంగాణ మహిళలు అడుగుతున్నారు. చూస్తలేరా మీరు సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ తెలంగాణ మహిళలు ఎక్కడ కానీ ఒక మహిళ చేయవలసిన పనేనా అని ఒక టీఆర్ఎస్ పార్టీకి కలంకం తెచ్చే పని ఈరోజు కవిత గారు చేసిండ్రు. దాన్ని కప్పిపుచ్చుకుంటారు. కేసీఆర్ అంటారు బాధ ఉన్నదంటారు. బాధ ఇప్పుడు కాదు ఉండాల్సింది. ఆమె తప్పు చేస్తున్నప్పుడు అమ్మా బిడ్డ నువ్వు ఇటువంటి కుంభకోణాలు చేయదు, ఇటువంటి పనులు చేయొద్దని ఆ రోజు చెప్తుండే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇన్ని రోజులైంది ఆమె జైల్లో ఉంది. బాధ ఉందంటుంది. బాధ ఎందుకుంటుంది? తప్పు చేసింది కాబట్టి ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తుంది ఆమె. రానున్న రోజుల్లో కూడా ఆమె ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తెలంగాణ సమాజం, తెలంగాణ మహిళలు కూడా చూస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి విషయంలో ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పులేదు, మన ఫ్లోర్ లీడర్ తప్పులేదు, ఎవరిది కూడా తప్పులేదని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మీరు ఈ ధర్నాలు చేయడం ఇవన్నీ మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలి. కేటీఆర్ అంటాడు లోక్సభలో మీకు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, ఇక్కడ ధర్నాలు అంటారు. ఇలా 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పెన్షన్లు పెంచే ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పేద ప్రజల గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఎటువంటి అనుమానం లేదు. దయచేసి ఇంకొకసారి మహిళలకు అవమానం జరిగిందని, మహిళలను తక్కువ చూపిస్తుందని ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అనరాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పార్టీ నేతలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.